ఇవాళ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని కూడా సమన్వయం చేసి గతంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం సన్నాసి ప్రభుత్వాన్ని ఇంటికి తరిమి కొట్టాము అంటే ఆయన బీజేపీని తెలుగుదేశం పార్టీని సమన్వయం చేసినటువంటి విధానం. సొంత ప్రయోజనాలని సొంత పార్టీ ప్రయోజనాల కన్నా నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనేటువంటి ఆలోచనతో నిరంతరం చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోడీ గారితో వారిద్దరిని సమన్వయం చేసి ఇవాళ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తూ మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని కూడా సమన్వయం చేసి గతంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం సన్నాసి ప్రభుత్వాన్ని ఇంటికి తరిమి కొట్టాము అంటే ఆయన బీజేపీని తెలుగుదేశం పార్టీని సమన్వయం చేసినటువంటి విధానం. సొంత ప్రయోజనాలని సొంత పార్టీ ప్రయోజనాల కన్నా నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనేటువంటి ఆలోచనతో నిరంతరం చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోడీ గారితో వారిద్దరిని సమన్వయం చేసి ఇవాళ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తూ మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.